Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి. తమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, వినాయక చవితి రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? మామూలుగా అయితే మండపాల్లో అయితే ఎక్కువగా మనం సాయంకాల సమయంలోనే పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మరి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉదయం ఏ సమయం వరకు మనం ఈ పూజలన్నీ ముగించుకోవచ్చు? స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు నివేదన చేయొచ్చు? 21 పత్రులతో పూజ అంటుంటారు. ఖచ్చితంగా 21 పత్రి ఉంటేనే ఆ పూజ ఫలితం ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా వివరించండి. తప్పకుండా నాన్న. వినాయక చవితి అనగానే అందరూ కలిసి సరదాగా చేసుకునే పండగ ఈ వినాయక చవితి. కానీ పూర్వం మనకి వినాయకుడికి పూజ ఆరాధన అంటే ఏంటంటే, గణపతి పూజ తెల్లవారుజామునే చేస్తాం. తెల్లవారుజామునే 4 గంటలకి ప్రారంభం చేసి అక్కడి నుంచి మొదలు పెడతాం పూజ. అయితే కొంతకాలం నుంచి ఏమైందంటే, ఈ గణపతి ఆరాధన అనేది మండపాల్లో పెట్టడము, అందరూ కలిసి చేసుకుందాం అని చెప్పి అనడము, ఇలా అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది అనడం, ఇదేదో నిజంగానే బాగుంది, అందరూ సరదాగా ఎక్కడెక్కడి నుంచో అందరూ కలిసి వచ్చి మాట్లాడుకుని అందరూ వినాయకుడిని చూడడం, అన్ని వీధుల్లో అందంగా అలంకరించడం అని చెప్పేసి ఈ పండుగ వేడుగ్గా చాలా ఏళ్ళ నుంచి మొదలైంది. ఇంకా అలా మొదలు పెట్టినప్పుడు పూజ ఈ టైంకి ఆ టైం లేదు. మండపాలు చేసే పూజలకి, ఇంట్లో పూజ మాత్రం ప్రాతకాలంలో చాలా విశేషం. ఇంట్లో చేసే పూజ ప్రాతకాలమే చేసుకుంటే ఇంకా చాలా చాలా విశేషం. ప్రాతకాలం అంటే సుమారుగా 6 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకుంటే, ఎందుకంటే మొత్తము స్వామివారికి నైవేద్యాలన్నీ వండాలి. చాలా మందికి ఏంటంటే కొన్ని ఆచారాలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే 9 రకాల నైవేద్యాలు ఉంటాయి, కొంతమందికి 21 నైవేద్యాలు ఉంటాయి. కొంతమంది మామూలుగా ఒక స్వీటు చేసుకుని ఒక హాట్ ఎదురు చేసి పెట్టేస్తారు. ఒక పులిహోర, పరమాణం, ఉండ్రాళ్ళు పెడతారు. అయితే ముఖ్యంగా మొట్టమొదటిగా పెట్టాల్సింది కొబ్బరికాయ, అరటిపళ్ళు, పానకము, బెల్లము, తర్వాత ఉండ్రాళ్ళు. ఇవి ఫస్ట్ ప్రసాదం పెట్టవలసినవి. మిగతావి ఎన్ని పెట్టినా ముందు ఇవి ఆయన చూసేది. ఇక్కడ బెల్లం పెట్టారో లేదా చూస్తారు. తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, ఇవి కంపల్సరీ ఉండాలి. ఇవి తర్వాత మీరు ఇష్టం, ఇంకేమైనా పెట్ట పులిహార పెట్టచ్చు, దద్దోజనం పెట్టచ్చు, ఇంకా ఏవైనా పెట్టచ్చు. ఇవి ఇంపార్టెంట్, ఇవి పెట్టాలి. తర్వాత చాలా సార్లు ఏంటంటే లడ్డు చేసి పెడతారు నైవేద్యం. అది పెడితే చాలా ప్రసిద్ధిగా అందరూ చాలా మంది లడ్డు గణపతి కొని అంటుంటారు. సో ఇప్పుడు లడ్డు విశేషంగా అందరూ లడ్డూలు కొని చేసి నైవేద్యం పెట్టచ్చు. అయితే మన ఇంట్లో మాత్రం ఉండ్రాళ్ళు ఖచ్చితంగా చేసి పెట్టాలి. లడ్డు చేయగలిగితే లడ్డూలు చేసుకోవచ్చు, లేకపోతే ఉండ్రాళ్ళు ఖచ్చితంగా 21 ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టాలి. 21 పెట్టాల్సిందే. 21 పెట్టాలి సంఖ్య. 21 అనేది ఏంటంటే మూడు కింద వస్తుంది. 3 అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కొన త్రిగుణం, అంటే ఎప్పుడు ఆలోచన, బుద్ధి, జ్ఞానం కావాల్సింది భగవంతుడి దగ్గర నుంచి. ఈ 3 కొన స్వచ్ఛంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటాం. అలాగే ఏది చేసినా 3 అని చెప్తాం, 3 అంటాం. ఈ 3 అనేది ఏంటంటే భగవంతుడు ఒక సంఖ్య అనమాట. అది త్రిశక్తి అంటాం ఈ 3ని. సో అమ్మవారి స్వరూపము, తర్వాత అయ్యవారి స్వరూపం, గణపతి, ఈ 3 కలిగి ఉంటాం. అందుకని 21 అందుకే 21 పత్తులతో పూజ చేస్తాం. ఆయనకి 21 ఉండ్రాలు నైవేద్యం పెడతాం. ఇలా పెట్టుకుని వెళ్తారు. ఇంకా చేయలేని వాళ్ళు చేయలేము, మాకు అంత స్తోమత లేదు, లేదా అంత తినేవాళ్ళు లేరంటే అది వేరే ఇష్టం. ఎందుకంటే కొండంత దేవుడికి ఎంత పెట్టినా తక్కువే. అంతే ఏంటి. గణపతి విషయంలో మనం ఏ నైవేద్యం పెట్టినా ఆయన పానకం, వడపప్పు, అరటిపండు, కొబ్బరికాయ అక్కడ పెట్టి స్వామిని ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా చాలా సులువైన పద్ధతి. ఏంటంటే ఆయన ఎదురుగుండా కూర్చొని గం గణపతే నమః అని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆయన పిలిస్తే ఆయన పలుకుతాడు. అది విశేషం మనకి. మిగతా అన్ని కాదు, ఎంత హంగామా చేసామా, ఎంత పూజలు చేసామో, ఎంత పత్రి వేసామో అనేది కాదు. ఆయన నువ్వు మనసు పెట్టి త్రికరణ శుద్ధిగా ఆయనతో ఎంతసేపు ఆ స్మరణ చేస్తావు గణపతి మంత్రం, అది చాలా ఇంపార్టెంట్. ఇది చేయడం. విద్యార్థులు ముఖ్యంగా కూర్చొని విద్య కోసం ఆయన దగ్గర పూజ చేసి విజయ గణపతి ప్రధాయ నమః అనుకుంటూ చదవడం, అది చాలా చాలా విశేషం. సో పుస్తకాలన్నీ అక్కడ పెట్టి అక్కడ కాస్త పసుపు కుంకుమ పుస్తకాలకు పెట్టి కూర్చొని వీళ్ళు చదువు ఆ గణపతిని చూస్తూ జపం చేయాలి. అప్పుడు విద్య వస్తుంది వీళ్ళకి. ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్య బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు కూడా గణపతిని ఆరాధించవచ్చు. ఆవునైతే దీపారాధన చేసి కూర్చొని గణపతి ప్రార్థన చేస్తూ ఏంటి శ్రీం గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః అనే మంత్రం చదువుతూ ఉంటే
చక్కగా వివాహం ఈ సంవత్సరం వాళ్ళకి. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. ఇంటిల్లి పాది కూర్చొని చక్కగా పత్రులు వేసుకుంటూ చేస్తే అది శుభప్రదం. ఎంత శుభప్రదం అంటే వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళకి కావాల్సిన అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే సంవత్సరానికి తీరిపోతాయి. కాకపోతే అందరూ కూడా మనసు పూర్తిగా మన గణపతిని చూస్తూ గమ్ గణపతి నమః అనుకోవాలి. చేతిలో ఉన్న ఫోన్లన్నీ పరికరాలన్నీ పక్కన పెట్టేయాలి. అవి చూస్తూ మాత్రం ఏ పని చేయకూడదు. వాటి వల్ల చాలా వరకు ఏంటంటే దృష్టి అటు ఉండదు, దీని మీద ఉంటుంది. అక్కడ మనం చేసినట్టు ఉండదు. ఏదో గంటసేపు పూజలో కూర్చున్నాం అనే తత్వమే తప్ప ఎంతసేపు మనం అక్కడ స్వామివారి లగ్నం అయ్యాం అనేది తెలియదు ఎవరికి. కరెక్ట్. అందుకని పూజా విధానంలో మాత్రం ఇది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేది ఇది. మీ మనసు ఎంతసేపు అక్కడ లగ్నం చేయగలిగారు అది మీరు చూసుకోండి. 10 నిమిషాలు చేశారా మీకు 10 సమస్యలు తీరుతాయి. 15 నిమిషాలు చేశారా 15 సమస్యలు తీరుతాయి. 20 నిమిషాలు లగ్నం చేయగలిగారా 20 సమస్యలు తీరుతాయి. సో సమస్య తీరాలి అంటే లగ్నం మనం చేయాలి. అప్పుడే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అది గణపతి దగ్గర ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనం ఒక సమస్యతో ఆయన దగ్గర కూర్చొని అదే పనిగా స్మరణ చేస్తే ఆ సమస్యకి పరిష్కారం చూపించేస్తాడు ఆయన. అది ఆయన దగ్గర ఉన్న విశేషం. ఇది చేసుకోవాలి. అమ్మ, మరి గణపతిని మనం తీసుకొచ్చుకునేటప్పుడు కుడివైపున తొండం ఉండే గణపతిని మాత్రమే తీసుకొచ్చి పూజ చేయాలి అని చెప్పి వింటున్నాం ఈ మధ్య కాలంలో. అంటే ఎటువైపు తొండం ఉన్న గణపతిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందమ్మా? అంటే గణపతి విషయంలోనన్నా ఇప్పుడు మనం ఇటువైపు అటువైపు ఉండాలని లేకపోతే ఏది లేదు అండి. సో మన గుళ్ళో చాలా వరకు ఏంటంటే కుడివైపు తిరిగి ఉంటుంది కనుక మనం ఎక్కువగా ప్రధానంగా కొలిచేది ఏంటంటే లక్ష్మీ గణపతి అని కొలుస్తాం. అంటే లక్ష్మితో కూడిన గణపతి అని చెప్తాం. అంటే ఏంటంటే ఐశ్వర్యంతో కావాల్సిన గణపతి. లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీ గణపతి అని కాదు అర్థం, ఐశ్వర్యంతో ఉన్న గణపతి. సో మనకి ఐశ్వర్య సిద్ధి అంటే ఏంటి అంటే దీంట్లో జ్ఞానం రావచ్చు, యోగం రావచ్చు, ధనము రావచ్చు. సో కొంతమంది జపం అనుష్ఠానం ఉన్న వాళ్ళకి దానిలో ఉన్న జ్ఞానం కావాలని చెప్పి లక్ష్మీ గణపతిని కొలుస్తారు, లక్ష్మీ గణపతి మంత్రం చేస్తుంటారు. సో దీంట్లో యోగం పొందాలనుకునే వాళ్ళు కూడా లక్ష్మీ గణపతిని ఆరాధన, లక్ష్మీ గణపతి హోమం పూజ చేస్తుంటారు. సో మనకి కూడా మామూలు సామాన్యులు కూడా ఏంటంటే ధనం కావాలి కనుక లక్ష్మీ గణపతి అన్నారు. సో లక్ష్మీ గణపతిగా పూజించాలనుకుంటే కుడి పక్కకు ఉన్న తొండాన్ని తీసుకోవాలి. సో ఒకవేళ మనకి చేతిలో అనుకోకుండా చూసుకోకుండా ఎడం పక్కకు తొండం వచ్చింది, ఆయన గణపతి కాదని కాదు, చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, ఏం ఇబ్బంది లేదు అక్కడ. ఆయన తొండం ఎటు పెడితే ఏముంది, ఆయన ఇష్టం, ఆయన తొండం ఆయన ఇష్టం కదా. మనకు కావాల్సిన ఆయన అనుగ్రహం, అంతే. అనుగ్రహం కావాలి స్వామి అని చెప్తాను అనుకోవాలి. అయ్యో తెచ్చేసా ఈ గణపతి పనికిరాదని చెప్పి ఈ గణపతి పడేయట్లేదు. వచ్చిన గణపతి ఇంటికి ఎవరైతే వచ్చారో మనకి రాసి పెట్టుంది. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లమ్మా ముందు రోజే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కొంతమంది. అంటే ముందు రోజు తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన అది ఆ రోజు నుంచే కౌంటింగ్ ఉంటుందా? మనం ఏ రోజు అయితే చవితి రోజు వినాయకుని పెట్టి ఆరాధించామో అప్పటి నుంచే లెక్క వేసుకోవాలా? ప్రాణప్రతిష్ఠ అని ఉంటుందన్న, సంకల్పం చెప్పి ప్రాణప్రతిష్ఠ అనేది స్వామివారికి ఆసనం సమర్పయామి, వస్త్రం సమర్పయామి అన్నప్పుడు అప్పుడు ఆయన కూర్చోబెడతాడు. ఈ ఆసనం సమర్పయామి అన్నప్పుడు ఎప్పుడైతే ఆసనంలో కూర్చోబెడతాో అది కౌంట్. ఓకే. అది ముందు రోజు తెచ్చుకోవచ్చు, 2 రోజులు ముందు తెచ్చుకున్నా మీరు గణపతిని ఏ రోజు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారో అప్పటి నుంచి ఆయన వచ్చినట్టు. ఇప్పుడు మనం ఒక దేవాలయానికి ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతూ ఉంటాడు. అవును. సో ఆయన చెక్కేటప్పుడు విగ్రహం మీద ఎక్కి చెక్కుతారు. అంత పొడుగు విగ్రహం చెక్కాలంటే ఎలా చెక్కాలి? అవును. విగ్రహం మీద తొక్కుతారు, విగ్రహాన్ని ఎక్కుతారు, విగ్రహం మీద కూర్చొని చేస్తారు. అంటే అది అక్కడ విగ్రహం కాదు, అది ఓన్లీ శిల. ఆ శిలకి ఎప్పుడు విగ్రహం అని వస్తుంది, ఎప్పుడు ఆ రూపం దేవతా రూపం వస్తుందంటే ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు. దానికి కావాల్సిన సంస్కారాలన్నీ చేసి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దేవతా రూపం అందులోకి వస్తుంది. ఎప్పుడైతే దేవతా రూపం వస్తుందో అక్కడి నుంచి మనకి విగ్రహం, అది దేవతా విగ్రహం. సో అప్పటి నుంచి ఇంకా అక్కడ అప్పుడు చెక్కిన శిల్పి దూరం నుంచి దండం పెట్టుకుంటాడు, గర్భగుడిలోకి వెళ్ళగా. అవును కదా. అలాగా విగ్రహాలు తెచ్చుకోవడంలో ఇంపార్టెంట్ కాదు. మనం ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేసి పూజ పసుపు కుంకుమ వేసి గణపతి బొట్టు పెడతామో అక్కడి నుంచి గణపతి కూర్చున్నట్టు లెక్క. ఓకే. ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి మన కౌంట్. ఇప్పుడు పసుపు గణపతిని కూడా ఆరాధించాలమ్మా? అంటే ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ముందు పసుపుతో చేసి ఆరాధించిన తర్వాత మిగతా పూజలు చేస్తూ ఉంటాము. మరి ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాము, మళ్ళీ పసుపుతో గణపతిని ప్రత్యేకంగా చేసి ఆరాధించినాక విగ్రహం ఆరాధించాలా ఎలా? పసుపు గణపతి ఎందుకు చేస్తామంటే పసుపు అనేది తొందరగా పవిత్రమైనది. ఆ పసుపు మన చేతిలో పెట్టుకోగానే మనలో ఒక ఆలోచన, చెడు గుణాలన్నీ తీసేసి మంచి గుణాన్ని పరిశుద్ధమైన పరిశుద్ధమైన మనసుతోటి మనం పూజ చేయగలుగుతాం. అందుకని పసుపుని తీసుకొని ముద్ద చేస్తాం ఫస్ట్ పట్టుకొని. ఈ పసుపు చేసేది దానికోసం. ఓకే. పసుపు గణపతి చేసి పెట్టాం. సో ఆ గణపతి పెట్టగానే దాంట్లో వెంటనే ఆహ్వానం అయ్యేది
తొందరగా వచ్చేది కూడా దేవతా రూపాలు. అంటే పసుపు చూడగానే దేవతా రూపాలు తొందరగా ఆహ్వానం అవుతాయి. అందుకే గణపతి పూజ ఫస్ట్, గౌరీ పూజ అయినా పసుపుతో చేస్తాం. ఫస్ట్ పసుపు ముద్ద చేసాక కంపల్సరీగా ఇది చేస్తాం. అవును. సో అందుకని గణపతి పెట్టినప్పుడు కూడా గణపతికి ఫస్ట్ చిన్న ముద్దగా గణపతి చేసుకొని గణపతి పూజ చేసుకొని తర్వాత గణపతి పూజ చేస్తాం. చాలా కొన్ని ఆచారాలు ఏంటంటే ముందు రోజే గౌరీదేవిని చేస్తారు పసుపుతో. పసుపు గౌరీని చేస్తారు ముందు రోజు చేసి అమ్మవారిని ఆరాధిస్తారు. ఎందుకంటే ఆవిడ నలుగు పెడితే వచ్చారు ఈ రూపం అని చెప్పేసి గణపతి రూపం వచ్చింది అంటారా. అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ అమ్మవారిని ఆరాధిస్తారు. ముందే ఇంట్లో అంతా హడావడి అంతా సుమంగళిని అందరిని పిలిచి పండు తాంబూలాలన్నీ సాయంకాలం అంతా ఇస్తారు. సో గణేష్ చవితి ముందు రోజు గౌరీ వ్రతం అంటారు దీన్ని. గౌరీ వ్రతం ఆచరించి సౌభాగ్యం కోసం పూజలు చేసి ముత్తైదులు తాంబూలాలు ఇస్తాం. అప్పుడు పెట్టిన గణపతి గౌరీ ఇద్దరు ఉంటారు. అక్కడే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ గణపతిని పెడతారు. ఇక్కడ గణపతి పెట్టాం కనుక ఈ గణపతి తోటి మళ్ళీ పూజ ప్రారంభం చేస్తారు వీళ్ళు. అది చేయలేక అందరూ ఏం చేస్తారు, గౌరీని గణపతిని రెండు ఒకే రోజుని వినాయక చవితి రోజు చాలా మంది కొంతకాలం నుంచి ఏంటంటే ఫస్ట్ గౌరీ గణపతి ఈ తర్వాత విగ్రహం పెట్టిన పూజ చేస్తుంటారు. సో విగ్రహారాధన ఎందుకు, విగ్రహమే చూడాలి ఎందుకంటే మన మనసు లగ్నం అవడానికి. సో గణపతిని ఎక్కడైనా మనం కళ్ళు మూసుకుని గణపతి కనిపిస్తాడు, చేసుకోవచ్చు. కానీ మన మనసు నిలకడగా ఉండి మనం చేయాలి అంటే ఒక విగ్రహ రూపం ఉండాలి. ఆ రూపం తెచ్చుకుంటాం. కానీ పసుపు గణపతి ఏదైతే చేస్తామో అదే నిజమైన గణపతి. సో పసుపు గణపతికి అన్ని చేసుకోవచ్చు. షోడోపచారాల పూజలు, నైవేద్యాలు, పూజలు అన్ని ఆయన చేయొచ్చు యథావిధిగా. కాకపోతే అసలు మనకి అది చూస్తుంటే అది పసుపు ముద్ద అనిపిస్తుంది. అది ఏ రూపం కింద అలవాటు మనకి అలవాటైన మనకు ఇందులో భగవంతుని మన ఆలాపన అంటే ఏంటి ఇలా ఉండాలి. గణపతి అంటే ఇలా ఉంటాడు కదా, ఇలా కనిపించాలి గణపతి. అవును. అందుకే కొంతమందికి ఏంటంటే చిన్న గణపతిని చేస్తారు, కొంతమందికి పెద్ద గణపతి పెడతారు ఇంట్లోనే. అంటే అలా చూస్తే గణపతికి ఇంత పెద్ద గణపతి పెట్టి చేద్దాం పూజ, ఆయన మనం చూడాలి, మనం ఆయన చూడాలి అని చెప్పేసి. ఇది ఏంటంటే వాళ్ళ సంకల్పాలు తప్ప ఇక్కడ ఇలా చేయాలని ఇక్కడ మన శాస్త్రంలో కానీ ఇక్కడ రాసలేదు. ఓకే అమ్మ, ఇప్పుడు వినాయక చవితి ఆ మండపంలో అంటే ఇంట్లో చేసుకున్నా సరే పాలవెల్లి కడుతూ ఉంటారు చాలా మంది. ఖచ్చితంగా అలా పాలవెల్లి కట్టాల్సిందేనా? నియమం ఉందా అలా ఏమైనా? లేదు, అన్నిటికీ కాదు. కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి నియమాలే ఉండవు. ఈ నియమం అనేది కొంతమంది ఆచరిస్తారు. దీన్ని ఆచరించి ఖచ్చితంగా పాలవెల్లి కడితే అన్ని రకాలైన పదార్థాలు మొత్తం 21 పత్రులు 21 రకాల పళ్ళు అన్ని పాలవెల్లిలో కడతారు. కొంతమందికి అది లేదనుకోండి, చేయట్లేదు. ఉన్న వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఇవి శాస్త్రంలో లేవు, ఆచారాల్లో ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంటి ఆచారాల్లో ఒక ఆయనకి గణపతిని ఇంత అందంగా అలంకరణ చేసుకోవాలనిపించింది, ఆయన అలా కట్టి అన్ని అలంకరణ చేశారు. అది వాళ్ళ ఇంటి ఆచారంతో కూడా వచ్చేసింది. అలాగే కొంతమందికి అలా ఆచారం లేకుండా గణపతిని పూజ చేసే యథావిధిగా చేసుకునే విధానం ఉంది. అలా ఆచారాలు. ఇప్పుడు నవరాత్రులైనా గణపతికి నవరాత్రులు చేస్తాం మండపాల్లో. కొంతమంది 5 రాత్రులు కూడా చేస్తాం, 3 రాత్రులు కూడా చేస్తున్నారు. ఈ రాత్రులు చేసే విధానాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆచారాల్లో వచ్చినవి తప్ప శాస్త్రాల్లో ఇలా చేయాలని లేదు. అది దాన్ని బట్టి ఎవరి కుటుంబ పరంగా ఎవరు ఎలా ఆచరిస్తున్నారో అలా వెళ్ళిపోతే సరే, అలా వెళ్ళి చేసుకోవడమే. పక్క వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు, కొత్త విషయాలు తెలుసుకోకూడదు. ఎందుకంటే పూజా విధానము, వ్రతాలు ఏవైనా మనకి నిత్యం చేసుకునే వరలక్ష్మి వ్రతం కానీ, సత్యనారాయణ వ్రతం కానీ, ఇలా వినాయక చవితులు కానీ, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో, ఏ విధంగా చేశారో ఆ విధానాన్ని మనం ఆచరించాలి తప్ప ఆ విధానాన్ని మానేసి కొత్త విధానాన్ని మనం పెట్టుకోకూడదు. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.